కడప 125, మైదుకూరు 102, తాడిపత్రి 213. మంది తాడిపత్రి, ఇది తాడిపత్రి. సన్సెట్ని చూడాలా ముందు చూడాలా నాకే అర్థం కావట్లేదు అసలు. పడితే పట్టాం కానీ ఆ సన్సెట్ని చూడాలనిపిస్తుంది. శ్రేష్టాయ నమో రుద్రాయ నమో కాళాయ నమో కలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమో సర్వభూతదమనాయ నమో మనాన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మహాశివరాత్రి సందర్భంగా భైరవకోనకు వచ్చేసిన భక్తులకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం. మీరు రావడమే తరువాయి. అందరికీ నమస్కారం. నేను మీ బాలమురళీ కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత అయితే మోటో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. పెద్ద చెప్పాల్సింది అయితే ఏం లేదండి బాబు. మనం భైరవకోన అయితే ఈ వీడియోలో అయితే విజిట్ చేయబోతున్నాము. ఈ మధ్య అంతా కూడా మోటో వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ట్రావెల్ వీడియోస్ అయితే చేయాల్సి వచ్చింది. సర్టన్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి. కానీ మన బేస్ కంటెంట్ అంతా కూడా మోటో వ్లాగ్కి రిలేటెడ్గా అయితే ఉంటాయి. ఈ వ్లాగ్లో అయితే మనం భైరవకోన అయితే విజిట్ చేయబోతున్నాము. దీనికంటూ కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. త్రూ జర్నీ మనం భైరవకోనకి ఎలా వెళ్తున్నామనంటే సంగం నుంచి నెల్లూరుపాలెం రూట్ మీదకి అయితే మనం ఉదయగిరిని అయితే రీచ్ అవుతాము. ఈ ఉదయగిరి వెళ్ళే రూట్ మధ్యలో అయితే మనకు ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఒకటి ఉంది. అంటే నెల్లూరుపాలెం వచ్చే ముందుగానే ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనేది మనకు కనబడుతుంది. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ స్టాచ్యూ అంతా కూడా. ఇప్పుడే మనం నెల్లూరుపాలెం కూడా ఎంటర్ అయ్యాము. మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే ఆత్మకూరు లోపలికి అయితే వెళ్తుంది. రైట్ సైడ్ వెళ్ళామంటే వింజమూరుకి వెళ్ళొచ్చు. మనం భైరవకోన వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఓకే. కడప 125, మైదుకూరు 102, తాడిపత్రి 213. మంది తాడిపత్రి, ఇది తాడిపత్రి. మన ఛానల్లో గత 2 వీడియోస్ కూడా భైరవకోనకి రిలేటెడ్గా అయితే ఉంటాయి. అవి కూడా మీరు ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. అసలు భైరవకోనకి ఎలా చేరుకోవాలి, భైరవకోనలో ఉన్నటువంటి వసతి సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లు అయితే ఉంటాయి. రెండో పార్ట్ అంతా కూడా భైరవకోన టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. పూజారి గారు వివరించిన విధానం కానివ్వండి, వాట్ ఎవర్, అసలు మన ఛానల్కే రెండో పార్ట్ అనేది హైలైట్ అనమాట. చివరిలో ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మీరు ఒకసారి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పూర్తిగా వీడియో చూడండి. మొత్తం చరిత్ర అంతా కూడా ఉంటుందన్నమాట. భైరవకోన టెంపుల్ చరిత్ర అంతా కూడా మనకు రెండో పార్ట్లో అయితే మీకు కనిపిస్తుంది అనమాట. మనం ఈ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మనము భైరవకోనకి వింజమూరు వెళ్ళి వింజమూరు టు ఉదయగిరి, ఉదయగిరి టు భైరవకోన అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం ఆత్మకూరు రూట్ ఉంది కదా, నెల్లూరుపాలెం నుంచి డీసీపల్లి మీదగా అయితే నెక్స్ట్ ఉదయగిరి, ఉదయగిరి నుంచి భైరవకోన ఇలా అయితే రీచ్ అవ్వబోతున్నాం అనమాట. అంటే సన్సెట్ అబ్బా అసలు. వావ్, ఇది కదా, ఇలాంటివి కావాలి లైఫ్లో కొన్ని. ఆ సిస్టమ్ ముందు కూర్చొని నొక్కుంటుంటే ఏమొస్తుంది చెప్పండి అసలు. కనీసం ఈసారి నుంచి అయితే మంత్లో 4 times అయితే బయటికి వెళ్ళేదానికి ప్లాన్ చేస్తాను. ఈ భైరవకోన టెంపుల్ను మళ్ళీ విజిట్ చేయడానికి అయితే ఒక కారణం అయితే ఉందండి. ఈ నెల 8వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ఈ భైరవకోన ఆలయాన్ని దాదాపుగా 30,000 మంది భక్తులైతే దర్శనానికి అయితే వస్తారు. దీనికి ఆలయ కమిటీ మెంబర్స్ ఎలాంటి చర్యలు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, భక్తులకి ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పించారు అన్న దాని మీద అయితే చిన్న వీడియో ఒకటి తీసి ఇవ్వమన్నారు. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుందో చెప్పండి. మనకు బ్యాక్ ఎండ్లో లంబసంగి నుంచి ఫ్యూ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే వస్తాయి. కానీ బట్ ఇది ఎమర్జెన్సీ. దీన్ని అయితే నేను ముందుగా అయితే టెలికాస్ట్ చేయదలుచుకున్నాను మన ఛానల్లో.
ఇంకొక 15 మినిట్స్లో అయితే మనము భైరవకోన టెంపుల్ని అయితే రీచ్ అయిపోతాము. సన్సెట్ని చూడాలా ముందు చూడాలా నాకే అర్థం కావట్లేదు అసలు. పడితే పట్టాం కానీ ఆ సన్సెట్ని చూడాలనిపిస్తుంది. ఆ సన్సెట్ని అట్టే చూడాలనిపిస్తుంది రా మనం పడితే పడ్డాం కానీ. మా ఊడు భయపడిపోతున్నాడు వెనక అసలు. వీఆర్ ఎంటర్ టు భైరవకోన టెంపుల్. మనకు లెఫ్ట్ సైడ్ అయితే భైరవకోన టెంపుల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, వర్క్స్ కూడా ఫుల్ ఉన్నాయి. బండి ఒక పక్కన పార్క్ చేసి వద్దాం. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వక్షీయమామృతాద్. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ పశవాన్ ప్రజావాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. హర హర మహాదేవ హర. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషి కేశపద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ అనురుద్ధ పురుషోత్తమ దక్షజ నరసింహాత్యత జనార్దనోపేంద్ర శ్రీకృష్ణాయ నమః. హిరణ్యవాత్రం పూర్ణం దదా దేవదవ్యోసానే కదా బ్రహ్మణ బహరదే కదైవ యజమానాయ నమోస్తన్వంతరాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే కోటికధారిణే నమః. ఇదం విష్ణురుచక్రమే త్రేధా నిదతే పదం సమోడస్య భాగం సురే విష్ణోర్విష్ణుః. ఇదం విష్ణుచక్రమే త్రేధా నిదతే పదం సమోడస్య భాగం సురే విష్ణోర్విష్ణుః. ఇదం విష్ణురుచక్రమే త్రేధా నిదతే పదం సమోడస్య భాగం సురే విష్ణోర్విష్ణుః. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు తథాస్తు. శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. రాజముఖే రాజద్వారే పదోన్నతా సిద్ధిరస్తు తథాస్తు. అందరికీ నమస్కారం. నా పేరు బాలమురళీకృష్ణ. ప్రజెంట్ అయితే మనం భైరవకోన ఆలయంలో అయితే ఉన్నాము. ఈ నెల 8వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా భైరవకోన అయితే దాదాపుగా 30,000 నుంచి 50,000 మంది భక్తులు అయితే సందర్శించుకుంటారు. దీనికోసంగా ఆలయ చైర్మన్ అయితే మనకు ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు, భక్తులు అంతమంది వస్తున్నారు, వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారో వారి మాటలు అయితే విందాం. నమస్కారం సార్. నమస్కారం స్వామి. సార్ మీ పేరు సార్? నా పేరు సిద్ధు రమణారెడ్డి. ఓకే. భైరవకోన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 2 సంవత్సరాలు ఉన్నాను సార్. ఓకే సార్. ఈ నెల 8వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా భైరవకోనలో ఎలాంటి సౌకర్యాలు భక్తుల కోసం కల్పించారు సార్ మీరు? స్వామి స్టార్టింగ్ నుంచి వసతులు వచ్చేదానికి పార్కింగ్ 5 పార్కింగ్లు చేసాము. వచ్చే భక్తులు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి 5,000 దాకా 50,000 దాకా వస్తారు భక్తులు. ఇక్కడ వాళ్ళకి ఎక్కడ కూడా జరగకుండా, ఏది కూడా అవసరం జరగకుండా వాటర్ ఫాల్స్ దగ్గర అక్కడ అన్ని సౌకర్యాలు చేశాము. టాయిలెట్ రెడీ చేశాము, డ్రెస్సింగ్ రూమ్ రెడీ చేశాము, అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ రెడీ చేశాము. డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి గుడి ప్రాంగణంలో వచ్చేసి క్యూ లైన్ కూడా మొత్తం
ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ గుడి దగ్గర టెంపుల్ దగ్గర దగ్గరికి వచ్చే లోపల ఇక్కడ మన ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా అన్ని సౌకర్యాలు చేస్తూ ఉన్నాము. ఏది కూడా డిస్టర్బ్ లేకుండా చేస్తున్నాం. ఇదే విధంగా మేము డెవలప్ గతంలో జరిగిన కంటే డెవలప్ మార్పు అనేది ఈ షాప్లో ఒకటి మన కళావేదిక కొత్తగా కళావేదిక ఒకటి కట్టాము. ఇస్తాంధ్ర భవనం ఒకటి కట్టాము. అదే వాటర్ ప్లాంట్స్ ఒకటి కట్టున్నాము. ఇవన్నీ కూడా ఒకటి 1 by 1 ఒకటి చేసుకుని వస్తున్నాం స్వామి. ఇదే విధంగా జరుగుతూ ఉంది. మీరు భక్తులకి ఎలాంటి రవాణా సౌకర్యాలు అయితే కల్పించారు స్వామి? ఇక్కడ లోకల్గా మనం బస్సులు పెట్టున్నాము. ఇది వ్యాన్స్, స్కూల్ వ్యాన్స్ పెట్టున్నాము. ఒక 2 కిలోమీటర్లు అవతల ట్రాఫిక్ ఆగిపోతుంది. 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ట్రాఫిక్ ఆగిపోవచ్చు. అక్కడి నుంచి కూడా తీసుకొచ్చేదానికి మేము ఆల్రెడీగా ఏర్పాటు చేసుకున్నాము. స్కూల్ తరపున టెంపోలు కానీ బస్సులు పెట్టున్నాము. అదేవిధంగా లోకల్ వ్యాన్స్ కూడా పెట్టున్నాము. ఒక 10 వ్యాన్స్ దాకా పెట్టున్నాము. మా వెహికల్స్ కూడా ఒక 5 కార్లు కూడా తిరుగుతుంటాయి అక్కడికి ఇక్కడికి. సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా పెట్టున్నాము. భారీగా ఏర్పాటు చేస్తున్నాము. మార్కెట్లు కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా కూడా చేసుకుంటాం సార్. గత కొద్ది కాలంలోనే భైరవకోన ఎంత డెవలప్మెంట్ అయ్యిందంటే ప్రధాన కారణం ఏమని చెప్తారు సార్? నమస్కారం స్వామి. ముఖ్యంగా మా కమిటీ సభ్యులు సహకారంతో, వాళ్ళ కృషితో, అదేవిధంగా మన భక్తుల ద్వారా, దాతల ద్వారాగా, అలాగనే మాకు సపోర్ట్ చేసిన గట్టిగా వ్యక్తి నారాయణ రెడ్డి ట్రస్ట్, మన భైరవకోన ఈవో సార్, ఆయన ద్వారాగా. అదేవిధంగా మనం అందరినీ కూడా కలిసాము. అదేవిధంగా ఒక పాయింట్ ఏంటంటే దాతలు మనకు ముందుకు మేము చేసే కార్యక్రమాలన్నీ అందరికీ చేస్తున్నారు. వీళ్ళు కష్టపడుతున్నారు, చేసి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. మేము కూడా ముందుకు వచ్చే సహకారం అందించారు. అందరూ దాతల ద్వారానే జరిగింది. ఇక్కడ అంత మించి ఇక్కడ ఏం లేదు. స్వామి, మహాశివరాత్రి సందర్భంగా భైరవకోనలో జరిగే విశేష కైంకర్యాల గురించి చెప్పండి స్వామి. ఓం నమః శివాయ. ఈ మహాశివరాత్రి నాడు ఈ సంవత్సరం మార్చి 8వ తారీఖు శుక్రవారం వచ్చింది. ఇక్కడ ఉదయాన్నే 5 గంటలకు స్వామి క్షేత్రపాల కాలభైరవ స్వామికి, తిముక దుర్గాంబ, బర్గులేశ్వరుడు, నగరేశ్వర స్వామి, మిగిలినటువంటి అన్ని ఆలయాలు, అష్టగుహాలయాలు అన్నిటికి కూడా ఏకకాలంలో రుద్రాభిషేకం జరిపించి అమ్మవారికి కుంకుమార్చన జరిపిన తర్వాత సాధారణంగా భక్తుల దర్శనాలు అనుమతిస్తుంటారు. అలాగే ఆ శివరాత్రి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. తర్వాత రాత్రి సుమారు 11:50 అయిన తర్వాత శివరాత్రికి ప్రాధాన్యతగా ఉన్నటువంటి లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అవి ఏకకాలంలో అష్టగుహాలయాలలో ఒకేసారి నిర్వహించడం జరుగుతుంది. అందునిమిత్తము కొన్ని 100 మంది వచ్చి కూర్చుంటారు. వారందరికీ కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా భక్తులు సద్వినియోగం చేసుకునే విధంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ నారాయణ రెడ్డి గారు మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్లు మరియు కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి విషయత ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మహాశివరాత్రి పర్వదినాన్ని దరిదాపు కొన్ని వేల మంది భక్తాదులు ఇచ్చేసి వస్తుంటారు. వారందరికీ కూడా ఎక్కడ ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు జరుగుతున్నాయి. అలానే ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమం దర్శనం భాగ్యాన్ని అందరూ భక్తులు కూడా స్వామివారిని దర్శించి అమ్మవారు స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధు వెంకటరెడ్డి. భైరవకోనలో జరుగుతున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు 8వ తారీఖు జరుగుతున్న శివరాత్రి మహోత్సవానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రవాణా సౌకర్యం, ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలు అయితేమి, క్యూ సెక్షన్ అయితేమి, ఫ్రీ వెహికల్స్ అయితేమి అన్నీ సిద్ధం చేశాం. మనం 2 నెలల కింద బాటసారి బాలు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇక్కడికి భైరవకోన సందర్శించడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు మనకు కొన్ని దేవస్థానం గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ కొంత మనం మాట్లాడుకోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 90% అన్నీ పూర్తి చేశాం. ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న స్త్రీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్ రూమ్లు అయితే ఏముంది, వాష్రూమ్లు అయితే ఏముంది, ఇక్కడ జరుగుతున్న అక్కడ స్నానానికి సంబంధించిన సపరేట్ చేయడం జరిగింది. ఇక భైరవకోన వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అనుగుణంగా వసతులు అయితే అన్నీ తయారు చేయగలిగాం. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కొత్తపల్లి గ్రామంలో భైరవకోన జరుగుతున్న శివరాత్రికి అందరికీ అతిరథ మహారథులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం.